ఛానల్. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అరటికాయ బజ్జీని ప్రిపేర్ చేసుకుందామండి. సేమ్ స్ట్రీట్లో చేసే బజ్జీ లాగానే మనం ఇంట్లో యమ్మీగా ప్రిపేర్ చేసుకుందామండి. ఇది ఈవినింగ్ టీ టైంలో తీసుకున్నట్టయితే చాలా చాలా బాగుంటుంది. టీతో కలిపి ఈ బజ్జీని తీసుకున్నట్టయితే ఇంకా బాగుంటుందండి. ఇంకెందుకంటే ఆలస్యం, మనం అరటికాయ బజ్జీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. నేను ఇక్కడ ఒక బనానాని తీసుకున్నానండి. ఒక బౌల్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ బనానాని ముక్కలు కింద కట్ చేసుకొని వేసుకోవాలండి. నేను ఇక్కడ పెద్ద బనానాని అలానే తీసుకోవట్లేదు, హాఫ్ కట్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకో బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ వచ్చేసి శనగపిండిని తీసుకున్నానండి. నెక్స్ట్ ఒక పావు కప్ వచ్చేసి బియ్యపు పిండిని తీసుకున్నానండి. 1/4 కప్ వచ్చేసి బియ్యపు పిండి, 1 పెద్ద కప్ వచ్చేసి శనగపిండి. ఇక్కడ కొద్దిగా వాముని తీసుకున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వాముని తీసుకున్నాను. ఇక్కడ నేను 1 పించ్ వచ్చేసి ఈ కుకింగ్ సోడాని తీసుకున్నానండి. జస్ట్ ఒక 1 పించ్ సరిపోతుంది. కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేద్దామండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశానండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేశానండి. నెక్స్ట్ మనం ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుందాం. అంటే పొడిగా ఉన్నప్పుడే ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. అలా మిక్స్ చేసుకోవడం వల్ల మన ఉప్పు కారం అన్నీ సరిగ్గా సరిపోతాయండి. ఆ తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఒక్కసారి ఎక్కువ వేయకుండా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకసారిగా వేస్తే ఉండలుగా కడుతుంది అని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే ఏ విధంగా మనం మిక్స్ చేసుకోవాలని చూసారా, ఇలా హ్యాండ్కి ఇలా పెట్టుకుంటే ఇలా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ స్టవ్ వెలిగించాను, ఒక ప్యాన్ పెట్టాను. దాంట్లో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని వేసానంటే ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇప్పుడు అరటికాయ బజ్జీలు దాంట్లో వేసుకుందాము. ఇక్కడ ఆయిల్ వేడెక్కిపోయిందండి. మనం ఇప్పుడు దాంట్లో బజ్జీలని వేసుకుందాము. ఒక్కొక్కటిగా ఇలా వేసుకుందాము. ఆయిల్లో ఫ్రై అయిపోయాయండి. ఒక టిష్యూ పేపర్ తీసుకొని నేను దాంట్లోంచి డీప్ ఫ్రై చేసిన ఆ బజ్జీలని తీసేసానండి. అంతే, మన వేడి యమ్మీ ఐటమ్ ఈవినింగ్ స్నాక్స్ అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్ అరటికాయ బజ్జీలు అనేవి వస్తాయండి. సేమ్ మనం స్ట్రీట్ సైడ్ బజ్జీలు చేస్తారు కదా, అలాగే పర్ఫెక్ట్గా మన ఇంట్లోని మంచి క్వాలిటీగా మనం చేసుకోవచ్చండి. మీరందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు కనుక అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ అస్సలు మర్చిపోకండి. కింద వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.